మ్యామ్ ఇప్పుడు మనం హెల్తీ అని బేబీకి కొన్ని ఫుడ్స్ ఇస్తాం. అది తెలియకుండానే మేబీ అవి డేంజరస్ కూడా అయ్యుండొచ్చు. అలాంటి ఫుడ్స్ ఏదైనా ఉన్నాయా మ్యామ్? మనం హెల్తీ అనుకోని ఇచ్చే ఫుడ్స్ ఏదన్నా? అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నాయనుకో హ్మ్. అది అన్‌హెల్తీ. ఓకే. అంటే మీరొక ఎగ్జాంపుల్ ఇవ్వాలి నాకు హెల్తీ అనుకోని ఇచ్చేయి. మ్యామ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్. హ్మ్. సో, అది ప్రతి దాంట్లో ఇప్పుడు సెర్లాక్‌లో తినిపించినా డ్రై ఫ్రూట్ పౌడర్ ఏస్తారు. లేకపోతే ఇంకేదైనా సలాడ్స్‌లో వాటిలో డ్రై ఫ్రూట్ పౌడర్ ఏస్తాం. అంత కంటెంట్ ఇవ్వడం అనేది ఓకేనా? సో, బిడ్డ అరుగుదలను చూసుకుంటా మనం ఫుడ్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రోటీన్ అంటున్నారు. ప్రోటీన్ సరిపడా ఇవ్వాలి. హ్మ్. అతి చేసామనుకో వాళ్ళు తట్టుకోలేరు ఓకే. ఆహా! కదా! సో, ఇంకోటి మనం రోజు మిల్లెట్స్ మన వెయిట్ లాస్ కోసం మిల్లెట్స్ తింటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. పొద్దున్న, మధ్యాహ్నం, నైట్ మిల్లెట్ ఇస్తే బిడ్డ తట్టుకోలేకపోవచ్చు. యాహ్! ఓకే. ఆహాహా! సో, పెద్దాళ్ళది ఇమ్మీడియేట్‌గా పిల్లలకి అదే రకంగా ఇవ్వటానికి మట్టుకు చూడొద్దు. హ్మ్. పిల్లల పిల్లలు పేగు పిల్లలే. వేరు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. వాళ్ళ కిడ్నీస్ కూడా ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతున్నాయి. సో, సరిపోను ఇవ్వండి. ఏది అతి చేయొద్దు. హ్మ్. అండ్ వాళ్ళు తినగలిగినంత ఇవ్వండి. అంతే. అండ్ మీరు మార్కెట్‌లో ఇమ్యునో బూస్టర్‌లు ఇయన్నీ కొనేసి సప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. హ్మ్. 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 పాలల్లో బూస్ట్‌లు, బోర్న్‌విటాలు, గ్రిడ్జోలు, యెస్ మ్యామ్. లిటిల్ జాయ్స్‌లు ఇంకేవేవో చాలా వచ్చాయి కలుపుతున్నారు. మ్యామ్. అవునవును. ఓకే. సో, మీరంటారు చక్కెర ఇవ్వకూడదు, బెల్లం ఓకే అనుకుని ఇస్తున్నారు. అది కూడా రాంగ్. బెల్లము, చక్కెర 2 సుక్రోజే. హ్మ్. బెల్లంలో కొంచెం ఇనుము ఉండొచ్చు. కానీ దానివల్ల నిజంగా మీ బిడ్డకు బోలెడంత లాభం రావాలంటే ఇంత బెల్లం తినాలి. ఓహ్! ఓకే. ఓకే. అంత అలా ఏం లేదు. కాపోతే మీరు ఇప్పుడు చక్కెర ఇంత ఇద్దామనుకున్నారనుకో హ్మ్. ఆర్ బెల్లం అనుకో కావాలంటే బెల్లం చూస్ చేసుకోండి. ఓకే. అంతేకానీ చక్కెర అస్సలు ఇవ్వకూడదు. బట్ బెల్లం ఎంతైనా ఇవ్వచ్చు అనుకునే పద్ధతిలో మట్టుకు పోవద్దు. ఓకే. ఓకే. సో, అదొకటి బాగా చాలామంది అనుకుంటారు. అనుకుంటున్నారు. ఆ! ఓకే. అలాగే తేనె. తేనె. తేనె కూడా బెల్లం మీద బెటర్. ఎందుకంటే అందులో కొన్ని మంచి లక్షణాలున్నాయి. హ్మ్. హ్మ్. బట్ స్టిల్ అది కూడా మోతాదు మించకూడదు. ఏదైనా అతి ఆ! చేయకూడదు. దీని మీద బెటర్ షుగర్ పరంగా చూసుకుంటే డేట్స్ పౌడర్. హ్మ్. ఎందుకంటే అందులో కొంచెం ఫైబర్ ఉంటది. ఓకే. సో, మన బాడీలో షుగర్ లెవెల్ సడెన్‌గా పెరగదు. హ్మ్. 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 సో, చూస్ చే ఈ ఇయన్నిట్లో ఏదో కొంచెం కొంచెం ఇద్దామనుకుంటే మీరు ఈ ఆర్డర్‌లో చూస్ చూస్ చేసుకోవచ్చు. చేసుకోవాలి. ఓకే మ్యామ్. హ్మ్. ఓకే. అంతేగాని చక్కెర మట్టుకు ఇవ్వకూడదు. ఇవెంతైనా ఇవ్వొచ్చనే పద్ధతిలో మట్టుకు వెళ్ళొద్దు. పోవద్దు. హ్మ్. ఏదేమైనా 2 ఏళ్ళు నిండే వరకు ప్రతి దాంట్లో వేయటం మట్టుకు అలవాటు చేయొద్దు. ఆ తర్వాత కూడా కొంచెం మితంగా ఉంటేనే మంచిది. మంచిది. సో, నేచురల్ వేలో పెంచితే బెటర్. ఆల్వేస్. యెస్. యెస్. ఈళ్ళు ఈ పాలల్లో ఈ పొడులు కలిపేసి అలవాటు చేసేసి ఆళ్ళ పళ్ళు పాడైపోయి గమ్మీస్ అనుకోని అయి హ్మ్. ఇచ్చేసి ఆళ్ళ పళ్ళు పాడైపోయి చిన్న పిల్లల్లో గమ్మీస్ విండ్ పైప్‌కి అడ్డం పడే ఛాన్స్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి మ్యామ్. ఎక్కువుంటది. యాహ్! యాహ్! ఇంకోటి పీనట్ బటర్ ఒకటి. ఇలా హ్మ్. బటర్స్ ఉంటాయి యెస్. కదా! యెస్. ఆ! అయి చిన్న పిల్లలకి ఇచ్చారనుకోండి ముందు సాఫ్ట్‌గానే ఉంటాయి. నోట్లో ఉండలయిపోతాయి. హ్మ్. 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 ఉండలైతే మళ్ళా చోకింగ్ రిస్క్. సో, చిన్న పిల్లలు ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలు ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే. ఇట్లా మేబీ హైట్ అవ్వాలి, వెయిట్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటి సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. హైట్ అనేది మెయిన్‌లీ మన జీన్స్ బట్టి ఉంటది. హ్మ్. ఓకే. తల్లిదండ్రుల హైటులు బట్టి. ఏదైనా హార్మోన్ లోపాలుంటే హైట్ తక్కువ ఉండొచ్చు. గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ హ్మ్. ఇలాగా. ఓకే. ఓకే. సో, ఇంకోటేంటంటే కొంతమంది పెద్ద మనిషి అవ్వటం లేట్‌గా అవుతారు. హ్మ్. అట్లా. వాళ్ళేమో కొంచెం స్లోగా పెరిగి సడెన్‌గా పెరుగుతారు. హుహుహు. ఓకే. దాన్ని కాన్స్టిట్యూషనల్ షార్ట్ స్టేచర్ అంటాం. ఓకే. పేరెంట్స్ వల్ల పొట్టిగా ఉండేవాళ్ళు ఫెమిలియల్ షార్ట్ స్టేచర్. హ్మ్. అలా కాకుండా హార్మోన్ సంబంధించిన సమస్యలు. ఇవన్నీ కాకుండా ఆహారం సరిగ్గా తింటలేదనుకో తినకపోవడం. అప్పుడు హైటు, వెయిటు 2 ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! మ్యామ్. అది వేరే కండిషను. అంతేకానీ నువ్వు హైట్ కోసం ఈ మిల్క్ మిక్స్‌లు అవి ఓవర్ న్యూట్రిషన్ ఇచ్చేస్తే లావు, హైటు 2 పెరుగుతారు. హ్మ్. సో, ఒబెస్ అది అయిపోతారు. హెల్తీ గ్రోత్ కాదు. అది హెల్తీ గ్రోత్ కాదు. ఓకే. సో, పిల్లలు ముఖ్యంగా తింటమే బెటర్. ఎందుకంటే అందులో పొట్ట నిండుద్ది. ఇలా హ్మ్. తాగేయటం కంటే కూడా తింటే తినడం. పొట్ట నిండుద్ది. హ్మ్. అందులో ఫైబర్ ఉంటది. సో, స్లోగా బాడీకి షుగర్‌లవి రిలీజ్ అవుతాయి. హ్మ్.
బాడీకి ఏం కావాలో అది వస్తుంది. అంత వస్తుంది. ఓకే. అది వెళ్తే బెటర్. మనం ఈ సప్లిమెంట్స్ వీటి తీసుకుని తీసుకునే కంటే. పళ్ళయి పాడు చేసుకుని పేగు హెల్త్ పాడు చేసుకుని మ్మ్. వీటికంటే కూడా. మ్యామ్ కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. ఎట్లా అంటే అసలు ఒక దగ్గర ఆగరు. సో ఈ హైపర్ యాక్టివ్ ఉండడం అనేది కూడా నార్మలేనా మ్యామ్? లేదు లేదు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటాం మరీ హైపర్ ఉంటే. సో ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసేస్తూ ఉంటాం, ఒక చోట కూర్చోలేరు ఒక సెకండ్ కూడా. ఇలా చూసే లోపు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కేస్తారు. సో ఏంటంటే ఒకటి డేంజర్, వాళ్ళకి డేంజర్ భయం తెలియదు, గబుక్కునే హైట్ నుంచి పడిన ప్రమాదమే కదా. ఓకే, రెండు ఒక చోట కూర్చుని మనం చెప్పేది విని నేర్చుకునే ఇది ఉండదు, కెపాసిటీ ఉండదు. సో పేరెంట్స్ కూడా చాలా ఒత్తిడి, ఎప్పుడు ఇంకా బిడ్డ చుట్టూ వెనకాల పరిగెడతానే ఉండాలి కదా, కాపలా కాసుకుంటా ఉండాలి. సో ఇవి కూడా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయించుకుని కరెక్ట్గా థెరపీలు ఇప్పించుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ చేయించవచ్చు. సో లేదు ఇలాగే ఉంటారని వదిలేయకూడదు. లేదు, కొంతమంది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అసలు హైపర్ యాక్టివ్ ఉంటాడు, ఎనర్జెటిక్గా ఉంటారు అంటారు. కానీ యాక్టివ్ ఉండాలి, హైపర్ వద్దు. యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కుదురుగా కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూర్చోగలగాలి. కూర్చోలేని పరిస్థితి ఉంటే, కూర్చోలేకపోతున్నాడు అంటే అది సమస్య. ఓకే మ్యామ్, ఉండి పిల్లలు సడన్గా మూడీ అయిపోతారు, క్రాంకీ అయిపోతారు అంటే ఇది దేనికి అవుతుంది మ్యామ్? అంటే ఇప్పుడు పెద్దాళ్ళు అనుకో, మనకేమన్నా ప్రాబ్లం ఉంటే జనరల్గా వ్యక్తపరుస్తాం. పిల్లలకి వాళ్ళకి వ్యక్తపరచుకోలేక వాళ్ళు మూడీగా అవ్వటం, ఆర్ క్రాంకీగా అవ్వటం, ఆర్ టాడ్లర్స్ అంటే 2-3 ఏళ్ల వయసులో అయితే ఇనుము సరిగ్గా లేకపోయిన బాడీలో, ఆర్ న్యూట్రిషన్ బాగోపోయినా, పేచీలు, చికాకు ఇవన్నీ పెరగటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఫస్ట్ తనకు ఆహారం సరిగ్గా వెళ్తుందా, నిద్ర సరిపోతుందా, ఇవన్నీ చూసుకోవాలి. గురకలు పెడుతున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి నిద్ర సరిపోవటల్లా, దానివల్ల డే టైం క్రాంకీగా ఉండొచ్చు ఆర్ హైపర్ ఉండొచ్చు. సో అందుకని ఒక కరెక్ట్ పీడియాట్రిషియన్ కలుసుకుని అసెస్మెంట్ చేయించుకోవాలి ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు. ఆర్ స్కూల్లో ఎవరన్నా బుల్లీ చేస్తున్నారంటే వాడిని ఏడిపిస్తున్నారా, ఇంట్లో వాతావరణం బాగోలేదా, అమ్మ నాన్న కొట్టుకుంటున్నారా, లేదా అమ్మ నాన్నమ్మ, ఇవన్నీ వాళ్ళు వ్యక్తపరచుకోలేరు. అండ్ ఏమైనా అబ్యూజ్ అవుతుందా, వాళ్ళని సెక్షువల్గా ఎవరైనా అబ్యూజ్ చేస్తున్నారా, అస్సలు చెప్పుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో. సో ఎప్పుడన్నా ఏ బిడ్డ అయినా సడన్గా మంచిగా హ్యాపీగా ఉన్న బిడ్డ చాలా డల్ అయిపోవటం, దేనన్నా చూసి ఎక్కువ భయపడటం, ఎవరన్నా మనిషిని చూసి ఎక్కువ భయపడటం, చాలా తేడాగా ప్రవర్తించడం ఉంటే తప్పనిసరిగా మీరు అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి.